నిర్దేశ నియమాలు, ఆదేశ సూత్రాలు. రాజ్యాంగంలోని 4వ భాగం 36 నుంచి 51 వరకు గల నిబంధనలు నిర్దేశక నియమాల గురించి పేర్కొంటున్నాయి. నిర్దేశ నియమాలను రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. నోట్: ఐర్లాండ్, స్పెయిన్ రాజ్యాంగం నుంచి 1937లో వీటిని గ్రహించడం జరిగింది. నిర్దేశ నియమాల ముఖ్య లక్ష్యం లేదా ఆశయం ప్రజా సంక్షేమం మరియు సంక్షేమ రాజ్య స్థాపన లేదా శ్రేయో రాజ్య స్థాపన. ప్రభుత్వ విధానాలను రూపొందించడంలోనూ వాటిని అమలు చేయడంలోనూ నిర్దేశక నియమాలను ప్రాథమికాలుగా భావిస్తారు. 36వ నిబంధన రాజ్యాంగం గురించి నిర్వచిస్తుంది, నిర్దేశ నియమాల గురించి పేర్కొంటుంది. నోట్: నిబంధన నియమాలను రాజ్యాంగం రాజ్యానికి సమర్పించినది. 37వ నిబంధన నిబంధన నియమాలకు చట్ట సంరక్షణ ఉండదు, న్యాయ సంరక్షణ ఉండదు, కోర్టు ద్వారా వీటిని అమలు చేసుకోవడానికి వీలు కాదు. 38వ నిబంధన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సాంఘిక ఆర్థిక న్యాయాన్ని అందిస్తూ ప్రజా సంక్షేమానికి కృషి చేయాలి. 39వ నిబంధన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రింది విధానాలు రూపొందించి వాటిని అమలు చేయాలి. 39A ప్రజలందరికీ జీవన భృతి కల్పించాలి. 39B సహజ వనరులపై ప్రభుత్వ నియంత్రణ నెలకొల్పి సరసమైన ధరలకు ప్రజా పంపిణీ చేయాలి. 39C సంపద వికేంద్రీకరణ. 39D స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం. 39E కార్మికులు తమ శక్తికి మించి పనిచేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 39F బాలబాలికలు, యువతీ యువకులు దుర్వ్యసనాలకు లోను కాకుండా ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలి. 40వ నిబంధన గ్రామ పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేసి తద్వారా గ్రామీణ అభివృద్ధికి బాటలు వేయాలి. 41వ నిబంధన ఇది 5 అంశాల గురించి పేర్కొంటుంది. 1. నిరుద్యోగ భృతి కల్పించాలి. నోట్: పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు దీనిని అందజేస్తున్నాయి. 2. వికలాంగులకు భృతి కల్పించాలి. నోట్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తుంది. 3. వృద్ధాప్య పెన్షన్ అందించాలి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లోని రామారావు ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. 4. పౌరులందరికీ పని హక్కు కల్పించాలి లేదా ఉపాధి కల్పించాలి లేదా ఉద్యోగం కల్పించాలి. నోట్: ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం సంవత్సరానికి 100 రోజులు పని కల్పిస్తుంది. 5. విద్యార్థులందరికీ విద్యార్జన హక్కు కల్పించాలి లేదా చదువుకునే హక్కు కల్పించాలి. 42వ నిబంధన 1. కార్మికులకు న్యాయమైన పని పరిస్థితులు కల్పించాలి. 2. స్త్రీలకు ప్రసూతి సౌకర్యం కల్పించాలి. నోట్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1000 రూపాయల గ్రాంటును ప్రసూతి సౌకర్యం కింద ఇస్తుంది. 43వ నిబంధన ఇది 4 అంశాలను పేర్కొంటుంది. 1. కార్మికుల శారీరక మానసిక వికాసం పట్ల కృషి చేయాలి. 2. కార్మికుల కనీస పని గంటలు ఏర్పాటు చేయాలి. 3. కార్మికుల కనీస వేతనాలు ఏర్పాటు చేయాలి. నోట్: 1976లో కనీస వేతనాల చట్టం ప్రకారం దీనిని అందిస్తున్నారు. 4. కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేయాలి. 44వ నిబంధన పౌరులందరికీ ఒకే శిక్షా స్మృతి లేదా ఉమ్మడి పౌర చట్టమును అందించాలి. నోట్: కేవలం గోవా రాష్ట్రం మాత్రమే దీనిని అమలు చేస్తుంది. 45వ నిబంధన 6 సంవత్సరాల లోపు బాలబాలికలకు బాలబడి విద్య కల్పించాలి. నోట్: దీనిని 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం నూతనంగా చేర్చారు. 2. అంగన్వాడీ స్కూల్స్ను ఏర్పాటు చేసి అమలు చేస్తున్నారు. 46వ నిబంధన ఎస్సీ, ఎస్టీ, బీసీ వారి విద్య మరియు ఆర్థికాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 47వ నిబంధన మత్తుమందులు, మత్తు పానీయాలు నిషేధించి ప్రజారోగ్యాన్ని సంరక్షించాలి. నోట్: భారత్లో గుజరాత్ సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ పాక్షిక మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నది. 48వ నిబంధన 1. వ్యవసాయం, పశుపోషణ శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి చేయాలి. 2. గోవధను నిషేధించాలి. నోట్: ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు గోవధను పూర్తిగా నిషేధించాయి. 49వ నిబంధన
చారిత్రక కట్టడాలను ప్రదేశాలను సంరక్షించాలి మరియు జాతీయ వస్తువులను పరిరక్షించాలి. 50వ నిబంధన న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేయాలి. 51వ నిబంధన ప్రతి భారతీయ పౌరుడు ప్రపంచ శాంతికి తన వంతు సహకారాన్ని అందించాలి. నోట్: 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా పై నిబంధనలకు క్రింది కొత్త నిబంధనలను చేర్చడమైనది. 39A పేదలకు ఉచిత న్యాయ సలహా పద్ధతిని అందించాలి. 43A పారిశ్రామిక యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి. 48A పర్యావరణం సంరక్షించేందుకు అడవులను, అడవి జంతువులను పరిరక్షించాలి. 39Fలో ఒక అంశాన్ని చేర్చారు. దాని ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం కల్పించాలి. ఇతర భాగాలలోని నిర్దేశ నియమాలు 16వ భాగంలోని 335వ నిబంధన ప్రకారం SC/ST వారికి కేంద్ర రాష్ట్ర పరిపాలనలో సముచిత స్థానం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలి. 17వ భాగంలోని 350A నిబంధన ప్రకారం భాషాపరంగా అల్పసంఖ్యాక వర్గాల వారికి పిల్లలకు ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించే విధంగా రాష్ట్రాలు కృషి చేయాలి. నోట్: 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ప్రకారం దీనిని చేర్చారు. 17వ భాగంలోని 351 నిబంధన ప్రకారం రాజ్య భాషగా హిందీని అభివృద్ధి చేయడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రం తగిన చర్యలు చేపట్టాలి. నిర్దేశ నియమాల వర్గీకరణ